ఈరోజు మనము కొన్ని విలువైన సంగతులను ఆలోచించొద్దండి. మనము సంఘములోనికి చేర్చబడిన తర్వాత మనకొక నాయకుడు ఉన్నాడు. ఎవరా నాయకుడు? సంఘములోని చేర్చబడిన తర్వాత మనందరికీ కూడా ఒక నాయకుడు ఉన్నాడు. ఎవరా నాయకుడు? యేసుక్రీస్తు. అంతేగా? లేకపోతే పాస్టర్ గారి నాయకుడు ఇలా అంటారా? ఎవరి నాయకుడు? యేసుక్రీస్తు. ఆ నాయకుడు ఎలాంటి వాడు అంటే, ఎందుకు ఆ నాయకుడిని మనము అంగీకరించాలి అంటే, అతను ఎవరు? పవిత్రుడు, ఇంకా మరణాన్ని జయించిన మహావీరుడు, సర్వమానవాళికి నిజమైన మార్గదర్శి, దేవుని దగ్గరికి ఏకైక మార్గం, నీతిగల న్యాయాధిపతి, ఒక విధంగా చెప్పాలి అంటే సర్వ సృష్టికర్త. ఆయన ఏంటి? సర్వ సృష్టికి కర్త. ఈ సృష్టి మొత్తాన్ని నిర్మించిన నాయకుడు ఆయనే, ఆదియు అంతము. ఎవరైనా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎవరైనా? మన నాయకుడు. ఆ నాయకుడు ఈ లోకములో ఉన్న నాయకులులాగా ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా చూడడు. అందరినీ సమానముగా చూసే నాయకుడు. ఈ సృష్టి నిర్మాణానికి కారకుడైన ఆ నాయకుడు అసలు మరణాన్ని జయించిన అంతటి మహనీయుడు నిన్ను నన్ను కూడా ఎలా ఉండాలి అంటున్నాడంటే, అతను ఏ రీతిగా అయితే ఉన్నాడో నిన్ను నన్ను కూడా అలాగనే ఉండమంటున్నాడు. ఈ లోకనాయకులు కోట్లకు అధిపతులుగా ఉంటారు. నీవు నేను ఆస్తిపరులుగా కావాలని కోరుకుంటారా? మనలను వారి కింద ఉండేటట్టు మాత్రమే ఎప్పుడూ చూస్తారు. కానీ ఈ నాయకుడు ఎలా ఉన్నాడు? మనలను ఆ సింహాసనం మీద మనలను కూడా అంటే మనకి స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఆ నాయకుడి పక్కన మనకి కూడా గొప్ప స్థానాన్ని కల్పిస్తున్నాడు. ఆయన యొక్క లక్షణ స్వభావాలు ఎలాగున్నాయో నీకు నాకు కూడా ఉండాలి అని ఆ నాయకుడు మనకు చెబుతున్నాడు. ఇలా ఉండాలి, నాలాగా ఉన్నతమైన స్థానంలో మీరు ఉండాలి. నేను ఏ విధముగా గొప్ప గొప్ప కార్యాలు చేశానో, నేను ఏ విధంగా నీతివంతునిగా బ్రతికానో, నేను ఏ విధంగా పవిత్రునిగా ఉన్నానో, నేను ఏ విధముగా మచ్చలేని వానిగా ఉన్నానో, నేను ఏ విధముగా ఎవరి పట్ల కూడా ఎవరిని కూడా దేశించే స్వభావం లేకుండా నేను ఉన్నానో అలాంటి స్వభావ లక్షణాలు కలిగి ఉండమని చెబుతున్నాడు. ఎవరు? మన సంఘ నాయకుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇదే స్వభావాలు కలిగి ఇక్కడ ఉన్న నాయకులు ఎవరైనా చెప్పమనండి ఇలా ఉండమన్న వారిని. ఎవరు కూడా చెప్పలేరు కూడా, అంత సాహసము కూడా చేయలేరు. ఎందుకు అంటే అలాంటి మనసు ఎవరికి ఉంటుందంటే దేవునిని ధరించుకున్న వారికి మాత్రమే ఉంటుంది. ఈ యొక్క సత్యవాక్యము తెలిసిన వారు మాత్రమే అందరినీ సమానత్వంగా చూడాలి. అందరి పట్ల నాయకుని యొక్క స్వభావాలు కలిగి, మరి ఈ నాయకుడిలో ఉన్న గొప్పతనం ఇంకొకటి ఏంటో చెప్పమంటారా? ఆ నాయకుని యొక్క స్వభావ లక్షణాలు కలిగి ఉంటేనే ఆయన నిన్ను నన్ను స్వీకరిస్తాడు. నేను ఆయన దాసిని, నేను ఆయన దాసుణ్ణి, ఆయనే మా నాయకుడు అని చెప్పుకున్నంత మాత్రాన ఆయన నిన్ను స్వీకరించడం కాదు. ఆ యొక్క లక్షణాలు స్వభావాలు కలిగి ఉంటేనే ఆ నాయకుడు నిన్ను నన్ను దగ్గరకు తీస్తాడు. ఎందుకు ఇలా ఖచ్చితంగా ఆయన చెబుతున్నాడు అంటే, దైవ గ్రంథంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి కొన్ని విలువైన సంగతులు చూసుకుందాండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము. నాయకుని యొక్క స్వభావాలను మనం ఒకసారి తెలుసుకుందండి. 26వ వచనం చూడండి. పవిత్రుడు, నిర్దోషి, నిష్కలంషుడును. ఎలాంటి వారంట? పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. పాపులతో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు అంటే, ప్రభువును ధరించుకున్న తర్వాత, ఆయన నాయకుడు అని చెప్పిన తర్వాత, ఈ నాయకుడు ఎలా ఉన్నాడు? పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. అలాంటి నాయకుడిని ధరించుకున్న తర్వాత
మనము కూడా అలాంటి స్వభావ లక్షణాలు కలిగి ఉండాలి. ఒకసారి 24 నుంచి చూడండి. ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు పక్షమున వారి పక్షమున నీ కోసము నా కోసము ఏం చేస్తున్నాడని విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఈ శక్తిమంతుడి యొక్క లక్షణాలు: పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడును. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఈ యొక్క స్వభావ లక్షణాలు ధరించుకునే ఉన్నవారి అందరికీ కూడా ఈ నాయకుడు మనకి సరిపోయినవాడు. సంఘంలోనికి చేర్చబడిన తర్వాత ఈ యొక్క నాయకుని యొక్క విధి విధానాలను మనం దినదినము కూడా మనలో అమర్చుకోవాలి. మనలో ఈ స్వభావాలు కనపడాలి. వీళ్ళ నాయకుని యొక్క విధానాలు బిడ్డల్లో ఉన్నాయని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడుకోవాలి. ఎందుకు అంటే ఈ నాయకుని యొక్క లక్షణాలు ఆ నాయకుని అంగీకరించే వారికి కూడా ఉండాలని కోరుకుంటున్నాడంటే ఎంత గొప్పవాడండి, ఎంత గొప్పవాడు. చూడండి, ఇంకా ఆయన గురించి గొప్ప గొప్ప సంగతులు చూద్దండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం చూడండి. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. చాలు. ఈ నాయకుడు ఏం జయించాడు? మరణాన్ని జయించాడు. ప్రపంచంలో ఉన్న ఇప్పుడు నాయకత్వాన్ని అన్నిటినీ చెలాయిస్తున్న ఏ ఒక్కరైనా కానీ మరణాన్ని జయించిన వారు ఉన్నారా? ఏ ఒక్కరూ కూడా లేరు. కానీ ఈ నాయకుడు మరణాన్ని గెలిచిన మహావీరుడు. ఈ నాయకుడి గురించి మాట్లాడుకోవటానికి నిజంగా చాలా సంతోషం అనిపిస్తుందండి. ఎందుకు అంటే ఆధారాలతో సహా ఎవరు నన్ను ఎన్నుకున్న బిడ్డలను ఇది అంత మాఫీ చేయటానికి, అంటే ఇది అంత కల్పనా కథగా అనుకుంటారు అంటే అనే విధముగా బిడ్డలని తప్పుద్రోవ పట్టిస్తారని సాక్ష్యాధారాలతో సహా మన కళ్ళ ముందు పెట్టిన మహానాయకుడు. ఇప్పటికీ చెరిగిపోలేదు. ఎందుకు ఆయన అంటే తెలియకుండా ఉన్నప్పుడు లోకములో ఇష్టం వచ్చినట్లుగా బ్రతికాము అంటే ఆ నాయకుడి గురించి సరిగ్గా తెలియలేదు. కానీ ఆ నాయకుడి గురించి తెలిసిన తర్వాత నిజంగా ఆయన యొక్క స్వభావాలు దినదినము కూడా మనలో అనుభవించుకోవాలి. అలాంటి లక్షణాలు కలిగి మనము ఉంటే అనేకులను ఈ నాయకుని దగ్గరికి తీసుకురావటానికి దోహదపడుతుంది. అంతేగాని మరణాన్ని జయించిన ఆ మహనీయుడు ఈ స్వభావ లక్షణాలన్నీ కలిగి ఉన్నాడు కాబట్టే మరణాన్ని జయించగలిగాడు. నిన్ను నన్ను కూడా మరణాన్ని జయించగలిగే స్థితిలో ఉండాలి అని చెబుతున్నాడు. అంటే మొదట మనకు ఉండాలి ఏంటి అంటే నాయకుని యొక్క లక్షణాలు ఉండాలి. మన ప్రభు ఏమైతే చెప్పాడో, ఆయన జీవిత విధానం ఎలా ఉందో, ఆయన పవిత్రుడై ఉన్నాడు. అలాంటి యొక్క స్వభావాలు మనం కలిగి ఉంటే ఖచ్చితంగా ఆయన వలె మనము కూడా ఏం చేస్తాము? మరణాన్ని కలిగించగలిగే సామర్థ్యం మనకి కూడా ఇస్తాను అంటున్నాడు. ఆ నాయకుడు ఏమన్నా పాటించకుండా చెబుతున్నాడా? ఆయన సుఖంగా ఉండి అన్ని సుఖాలు అనుభవించి చెబుతున్నాడా? మనము పాపపు స్థితిలో ఉండగా మన కోసం ప్రాణం పెట్టింది ఎవరు? నాయకుడు ఈ భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టి ఇలా ఉండండి బిడ్డలరా అని చెబుతున్నప్పుడు అసలు మనం ఇలాంటి విలువైన సంగతులను త్రోసిపెడుతున్నామంటే నిజంగా మనం బైబిల్ చదువుతున్నామా? దేవుని మాటలను మనము అనుసరిస్తున్నామా అని ఒక్కసారి మనము ప్రశ్నించుకోవాలి ప్రియులారా. ఏదో ఆదివారం వచ్చింది, వెళుతున్నాము, వస్తున్నాము. ఇది ఏమాత్రము కూడా ఆత్మీయ జీవితానికి శ్రేయస్కరము కాదు. మనలో ఆ స్వభావ లక్షణాలు లేకపోతే ఆయన నా నాయకుడని చెప్పుకోవటానికి అనర్హులం.
చూడండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక చాలా బాగుంటుంది ప్రియులారా. ఆ నాయకుని యొక్క లక్షణ స్వభావాలు గనక మనకు తెలిసినప్పుడు అలాంటివి మనము కూడా అనుసరించాలి అనే ఆసక్తి కలిగి నిజంగా మనకి ఆ మనసు గనక వస్తే చాలా సంతోషం. అలాంటి స్వభావం కలిగి మనం ఉండాలని మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన స్థానంలో మనల్ని కూడా ఉంచాలని చూస్తున్నాడంటే ఎంత గొప్ప ధన్యులమంటే. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చూడండి. 21 నుంచి 24 వరకు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన అడుగు జాడలలో నడవటానికి మనకు ఏముంచిపోయాడు? మాదిరి అంటే ఏంటి? మాదిరి అంటే ఏంటి? నేను ప్రవర్తిస్తున్న ప్రవర్తన బాగా ఉంటే ఈ ప్రవర్తన ప్రకారము మిగతా వారు కూడా రావాలి. అంటే సంఘంలోనికి వస్తున్న మనందరము కూడా నేను క్రీస్తును పోలి ఉంటే మీరు నన్ను పోలి నడవండి అని చెప్పిన మహానుభావుడు పౌలు గారు చెబుతుంటే ఇక్కడ మనకి ఈ భక్తుడు మనకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన ఏం చేయలేదంట? ఆయన పాపము చేయలేదంట. ఈరోజు నీవు నేను పాపము చేయకుండా బ్రతకగలుగుతున్నామా? ఆలోచన చేద్దండి. చదవండి. ఆయన నోట ఏ కపటమును కనపడలేదంట. ఆయన నోట ఏ దుర్భాష మాట్లాడటానికి కూడా ఎవరు వినపడట్లేదంట. ఎవరికి అలాంటి మాటలు అంటే అంత చిత్రహింసలు పెడుతున్నా, అంత ఇదిగా బాధ పెడుతున్నా, అంత ఇదిగా కొడుతున్నా, అంత ఇదిగా అతన్ని ఉమ్ము వేసి అతని వీపంతా చీల్చి అతనికి చేతులకు మేకులను కొట్టి కాళ్లకు మేకులు కొట్టి ఇంత భయంకరంగా శోధిస్తూ ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా ఆయన నోట ఏం మాట రాలేదంట? ఏం మాట రాలా? ఆయన నోట ఏ కపటమును ఎందుకు మీరు నన్ను ఇలా అంటున్నారు, మీరు నన్ను ఎందుకు ఇలా అని ఏ మాత్రము కూడా వారిని ద్వేషించే స్వభావం లేకుండా, కపటము లేకోకుండా ఆయన దూషింపబడి బదులు ఏంటంట? దూషింపలేదంట. తిట్టిన వారిని మరలా తిట్టాడా? తిట్టలేదు. చదవండి. ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకునేను. ఎన్నో వచనం? 23 అయిపోయిందా? ఆయన దూషింపబడి బదులు దూషింపబడలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక. ఇప్పుడు శ్రమ పెట్టిన వాళ్ళని మనల్ని ఎవరైనా కానీ శ్రమ పెడుతున్నారంటే మనం ఏమంటామండి? నా బ్యాక్గ్రౌండ్ తెలుసా? నా వెనక ఎవరున్నారో తెలుసా? మా సైన్యం తెలుసా? నా ఫ్రెండ్స్ తెలుసా? అంటే వీటన్నిటిని కూడా మనకు ఉన్న బలాన్నంతటిని కూడా ఇదిగో నాకు ఇంత పలుకుబడి ఉంది, ఇంత బలం ఉంది, నా వర్గం వాళ్ళు ఇంతమంది ఉన్నారు అని చెప్పేసి అతిశయపడుతూ ఉంటాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనేను. ఎవరికి అప్పగించుకున్నాడు? న్యాయముగా ఎవరు తీర్పు తీరుస్తారు? దేవుడు. ఆయనకి ఏం చేశాడు? అప్పగించుకున్నాడు. ఈరోజు నీవు నేను కూడా ఈ నాయకుని యొక్క స్వభావాలు ధరించుకొని దేవుడు చూసుకుంటాడులే, దేవుడు వీరికి బుద్ధి చెబుతాడులే, దేవుని ముందు సమయం ఉంది, లెక్కప్ప చెప్పుకునే రోజు ఉంది అని ఓర్పు కలిగి మనం ఓర్చుకునే స్థాయిలో మనం ఉంటున్నామా? ఒకసారి ఆలోచించుకుందాం. ఎందుకు ఉన్నాయి మరి ఈ యొక్క నాయకునికి యొక్క స్వభావాలన్నీ కూడా? ఎందుకు ఉన్నాయి అంటే దేవునికి సమస్తాన్ని కూడా మనము సమర్పించుకున్నాం. మనకి ఏదైనా నష్టం జరిగితే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఏం ఊరుకోడు. ఖచ్చితంగా ఎవరికి ఏ సమయంలో ఏ తీర్పు తీర్చాలో, ఎవరికి ఏ సమయంలో ఏ పాఠం చెప్పాలో ఆయనకి సమస్తము తెలుసు. 25 కూడా చదవండి. క్షమించండి. 24 మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత
మీరు స్వస్థత నొందిరి. ఆయన పొందిన గాయముల చేత మనందరం ఏమయ్యాము? స్వస్థత నొందాము. మనకు స్వస్థతనిచ్చాడు. ఏ రోగంతో పీడింపబడి ఉన్నాం మనము? పాపమనే రోగముతో పీడింపబడి ఉన్న మనల్ని ఏం చేశాడు? ఆయన రక్తం ద్వారా మనకి స్వస్థతనిచ్చాడు. స్వస్థత పొందుకున్నాం. స్వస్థత పొందుకొని ఆ యొక్క మరి మెడిసిన్ తీసుకున్న తర్వాత మరలా అదే జబ్బు వస్తుందనుకో, ఏం ప్రయోజనం? ఎవరికి అనుకున్నారు? ఎవరికి? దేవుని యొక్క నామమును మనము నిజంగా ఘనపరిచే స్థాయిలో ఉండాలి. కానీ ఎప్పుడు కూడా ఏంటి దేవుని బిడ్డలు ఏంటి ఇలా ఉన్నారనే స్థితిలో మనం ఎప్పుడు కూడా ఉండకూడదు ప్రియులారా, ఎప్పుడు కూడా ఉండకూడదు. ఎందుకంటే మన ముందు ఉన్న నాయకుడు, మనకు నేర్పించిన నాయకుడు అలాంటి స్వభావాలు కలిగి ఉంటున్నాడు. ప్రతి విషయంలో కూడా దేవునికి మహిమ తెచ్చే విధముగా ఉండాలని మనందరినీ కూడా ఎలా ఉండమంటున్నాడు అంటే ఆయన పవిత్రుడుగా ఉండమంటున్నాడు. ఈ యొక్క పవిత్రత విధానాన్ని ధరించుకొని ఉంటే మీరు కూడా నిత్య జీవాన్ని పొందుకుంటారు. మీరు మరణాన్ని జయించగలిగే స్థాయిలో మీరు కూడా ఉండాలని మనలను కోరుకుంటున్నాడు దేవుడు, కోరుకుంటున్నాడు. యోహాను గారు రాసిన సువార్త, యోహాను గారు రాసిన సువార్త 14వ అధ్యాయము, యోహాను గారు రాసిన సువార్త 14వ అధ్యాయము 6వ వచనం చూడండి. యేసు చూడండి, యేసు నేనే మార్గము సత్యము జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఈ నాయకుని యొక్క స్వభావాలను ధరించుకొని, ఈ నాయకుని యొక్క ఆలోచనలు కలిగి, ఈ నాయకుడు ఎలాగైతే పవిత్రునిగా ఉన్నాడో ఇలాంటి విషయాలు కలిగి ఉంటేనే అప్పుడు మాత్రమే ఆ ఆధార ద్వారం ఏమవుతుంది? మనకి ఆ మార్గంలో మనం వెళ్ళగలం. ఈ ఒక్కటి ఏమీ లేకోకుండా నేను క్రీస్తుని ధరించుకున్నాను, నేను ప్రభువుని ధరించుకున్నాను, నేను ఆయన పని చేస్తున్నాను అని చెప్పుకోవటం వల్ల మనము వెళ్ళం ప్రియులరా. ఆయన యొక్క స్వభావ లక్షణాలు, ఆయన యథార్థవంతుడు, నీతివంతుడు, అలాంటి మహనీయుని యొక్క స్వభావాలు ధరించుకుంటేనే నా ద్వారా తప్ప యేసు నేనే మార్గము, ఆయన ఏమన్నాడు? సత్యమును జీవమును. సత్యం అంటే ఏంటి? సత్యం అంటే ఏంటి? ఏ విషయంలో కూడా మనము అబద్ధాలు వాడటానికి ప్రయత్నం చేయకూడదు. ప్రతి విషయంలో కూడా మనము సత్యవంతులుగా ఉండాలి. ఆయన సత్యము, జీవమును, సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. అంతేగాని పాస్టర్ గారు ఇదిగో ఇట్లా ఉన్నాడు కదా, ఆయనలాగా మనం ఉన్నాం. కొన్ని సంస్థలు అలానే ఉంటున్నాయండి, అలానే ఉంటున్నాయి. నాకు తెలిసిన, ఎందుకు అన్ని పేర్లు చెప్పకూడదు, వాళ్ళ నాయకుడు ఏది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కాదు, వారు ఒక నాయకుడిని పెట్టుకున్నారు. ఆ నాయకుడు తప్పులు చేస్తూ ఉన్నాడు. అదే బాణి వారి కిందున్న ఈ శిష్యులకు కూడా వచ్చేసింది. అలాగని ఎందుకయ్యా అలా చేస్తున్నారు, అది తప్పు కదా అని ఎవరైనా చెబితే ఆ నాయకుడు నేర్పించిన జ్ఞానాన్ని నేర్చుకొని ఈ శిష్యులు కూడా ఈ యొక్క వాక్యాన్ని చూపించే అలాంటి తప్పుడు మార్గంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. అదేమనంటే చూసినప్పుడు, పట్టుబడినప్పుడు అప్పుడు ఏదైనా ఒప్పుకునే స్థాయిలో ఉంటున్నారు. కానీ ఏదైనా కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరి మీదైనా తప్పు చేశారని వారు పడిన తర్వాత ఏదైనా శిక్షపడి, లేకపోతే ఎవరైనా కానీ మాట్లాడినప్పుడు వారిని ఏదైనా ఖండించేటప్పుడు వాళ్ళు అంటారు, దేవుని పేరిట దేవుని పని చేస్తున్నప్పుడు మనకి ఎన్నో అవమానాలు వస్తాయి, ఎన్నో నిందలు వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి. నిజంగా నీతిమంతునిగా బ్రతికినప్పుడు వస్తే అవి నిందలు. చేసిన పనులన్నీ చేస్తూ కప్పిపుచ్చుకొని దేవుని పని చేస్తున్నాను కాబట్టి నాకు నిందలు వస్తున్నాయి అంటే దేవుడికి అన్నీ తెలుసు. ఆయన ఎదుట అన్నీ తేటగా కనపడుతూ ఉంటాయి. ఆయనకి ప్రతి ఒక్కటి సమస్తము మన యొక్క భక్తి జీవితం ఎలా ఉందో స్టార్టింగ్ నుంచి ముగింపు వరకు ఆయన సమస్తము మన కోసం ఒక చిట్టా రాసి ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరము ఎలా ఉండాలంటే ఈ లోక సంబంధమైన ఇలాంటి స్వభావాలు కలిగిన వారిని ఎప్పుడు దయచేసి నాయకులుగా ఎవరో కూడా ఎంచుకోవద్దు. మనకి ఎవరు అంటే నాయకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నేను పదే చెప్తూ ఉంటాను, ఎవరైనా సరే ప్రభువులోనికి వచ్చేటప్పుడు దయచేసి ప్రభువుని చూడండి. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడనే బలమైన విశ్వాసాన్ని ఎరగండి. ఎందుకంటే ఎవరూ చేయని త్యాగాన్ని చేశాడు. అంతేకాకుండా ఆయన అంతటి ఈ యొక్క సృష్టికి నిర్మాణకుడైన అలాంటి మహనీయుడు అంతగా తగ్గించుకొని ఇలాంటి స్వభావాలు కలిగి జీవించాడు. మనము కూడా అలా జీవించాలి అని ఆలోచన చేసి ముందుకు రావాలి. కానీ వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారని చాలామంది వెనుక్కుపోతూ ఉన్నారు.
అందుకనే ప్రభు ఆయన అన్నాడు, మీ నామమును బట్టే నా దగ్గరికి అనేకులు రాకోకుండా ఉన్నారని చెప్పేసి ప్రభు చెబుతూ ఉంటాడు. హేళన చేస్తున్నాము ఎవరిని? ప్రభువుని. ఎందుకంటే నిజంగా ఈ నాయకుని యొక్క విధానాలను మనం కనుక అనుసరించగలిగితే నిజంగా ఈ యొక్క భక్తి మార్గంలోనికి అనేకులు రావటానికి చాలా ఆస్కారం ఉంటుంది ప్రియులారా, చాలా ఆస్కారం ఉంటుంది. మీకు తెలుసో లేదో, ఈ నాయకుడు వచ్చే సమయం కూడా దగ్గరికి వచ్చేసింది. ఎందుకు ఇంత ఖచ్చితంగా, ఇంత కఠినంగా, ఇలాంటి స్వభావాలు కలిగి, ఇలాంటి లక్షణాలు కలిగి ఖచ్చితంగా జీవించాలి, ఏ మాత్రం కూడా సవరణ లేదు, ఇలా ఉండమని చెప్పాడు, అలానే ఉండాలని ఎందుకు చెప్పటం జరుగుతుంది అంటే, ఆ నాయకుడు వచ్చే సమయం దగ్గరలోనే ఉంది, దగ్గరలోనే ఉంది. ఎలా చెప్పగలమంటే, ప్రకృతిలోని మార్పులు మొన్న 45 నుంచి 50 డిగ్రీల వరకు ఉంది ఎండ. మనకు తెలిసి వచ్చిన వార్తల ప్రకారంగా తెలియకుండా ఎన్ని చోట్ల మారుమూల గ్రామాలు, ఇంకెన్ని చోట్ల ఎంతమంది చనిపోయారో తెలియదు, 40 మంది చనిపోయారు. 40 మంది చనిపోయారు. కాబట్టి మనం ఒకటి ఆలోచన చేయాలి. ఆయన వచ్చాడు అంటే ఈ గుణాలు కలిగి ఉన్నారా, ఈ లక్షణాలు కలిగి ఉన్నారా, ఇలాంటి స్వభావాలు కలిగి ఉన్నారా? ఎందుకు లేరు మీరు? నేను చెప్పాను కదా, మీకు గ్రంథాన్ని రాసి ఎవరికి, ప్రతి ఒక్కరికి కూడా చేతులకు అందేటట్లు మీకు కొనగలిగిన స్థాయిలో, అసలు వాస్తవంగా చెప్పాలంటే మనము కొనగలిగిన స్థాయి కూడా కాదు మనది, కానీ మనము కొనగలిగిన స్థాయిలో మనకు అందుబాటులో ఉన్న ధరలకు దేవుడు గ్రంథాన్ని మన చేతికిస్తూ, అంతేకాకుండా అనేక మందితో ఉచితంగా కూడా బైబిల్ పంచే విధంగా దేవుడు ఇన్ని సౌకర్యాలను మనకు ఏర్పాటు చేస్తున్నప్పుడు, ఈ నాయకుని యొక్క విధానాలు తెలుసుకుని సేవకుల ద్వారా ఈ యొక్క స్వభావాలు తెలియచేస్తున్నప్పటికీ కూడా నిర్లక్ష్యం చేస్తున్నాము అంటే, ఈ నాయకుని స్వభావాలను ఒకవేళ మనము చేజేతులారా ఈ స్వభావాలు లేకోకుండా విడిచిపెట్టుకున్నాము అంటే, ఆయన వచ్చినప్పుడు మనలను అతనితో పాటు తీసుకువెళ్ళడు. ఆ స్థానంలో మనకి స్థానం లేకుండా ఉంటుంది ప్రియులారా. 2 తిమోతి, ఆయనే మార్గము, ఆయన తప్ప ఎవ్వరూ లేరు. దయచేసి గమనించండి. ఆయన మార్గమైనప్పుడు, ఆయన తప్ప ఎవరు లేనప్పుడు, ఆయన చెప్పిన మాటలను అనుసరించకపోతే ఎలాగ అంగీకరిస్తాడు? దయచేసి గమనించండి. ఇప్పటివరకు ఒకవేళ ఏదైనా కానీ ఆ నాయకుని యొక్క స్వభావాల్లో లేకపోతే దయచేసి ముందుకు రండి. 2 తిమోతి 4వ అధ్యాయము 8వ వచనం చూడండి. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించాను. ఏమండి, ఎంత గొప్ప భాగ్యం అండి! మనందరి కోసం నీతి కిరీటాన్ని మనకి ఉంచబడి ఉంది, మనందరి కోసం. చూడండి, నిజంగా ఎవరిస్తారండి ఇంత హోదా, ఇంత అవకాశం? నీకోసం ప్రాణం పెట్టడమే కాకుండా, విలువైన సంగతులు తెలియజేయడమే కాకుండా, నీకు నిత్య జీవాన్ని ఇస్తూ, మరలా సృష్టి మొత్తాన్ని నిర్మాణం చేసి ఆయన కోసం బ్రతకమని చెబితే, నువ్వు మార్గం విడిచిపోయినప్పటికీ కూడా మరలా వస్తే నీకు నీతి కిరీటాన్ని, ఆ యొక్క స్థానాన్ని, అంత ఉన్నతమైన స్థానంలో నిన్ను కూర్చోబెడతానని దేవుడు చెబుతుంటే అసలు మనము గ్రహించకపోతే ఎంత ప్రమాదం ప్రియులారా, ఎంత ప్రమాదం! ఎంత నష్టపోతామో తెలుసా? ఎందుకు ఇంతగా వాక్యం ప్రకటించబడుతుంది అంటే, నిజంగా ఈ యొక్క స్వభావాలు మనము ధరించుకోవాలి. ఎందుకంటే అంత ప్రేమిస్తున్నాడు కనుకే నీకు వాక్యాన్ని వినిపిస్తున్నాడు, ఇలాంటి హెచ్చరింపగలిగిన మాటలను చెబుతున్నాడు. ఇలాంటి స్వభావ లక్షణాలు ఖచ్చితంగా ఉంటేనే నా సన్నిధిలో నీవు అర్హురాలు అని చెబుతున్నాడు. సంఘములో చేర్చబడిన తర్వాత ఈ స్వభావాలు ఖచ్చితంగా నీకు ఉండాలని చెబుతూ ఉన్నాడు. యోహాను గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఆ మహనీయుడు, మన నాయకుడు, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవముండెను,
ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దానినంట ఏంటంట గ్రహించటం లేదంట. చీకటి ఏ చీకటి? ఏ చీకటి? అటంతా చీకటిగా ఉంది, అక్కడ ఏంది లైట్ లేదనుకుంటున్నారా? కాదు. మనుషులకు దేవుడు వెలుగునిస్తున్నాడు, కానీ ఈ మనుషులు ఈ వెలుగును గ్రహించట్లేదు. చూడండి, భయంకరమైన గొడవలు, ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో, బెట్టింగులు, వాళ్ళు ఏమి ఇస్తున్నారో దాన్ని తాగేసి వెలుగుల మార్గంలోనికి రావాల్సిన వారు చీకటిలోనే కన్ను మూస్తున్నారు. మన కళ్ళ ముందు జరగట్లేదా? ఎన్ని జరగటం లేదు. ఏం చెబుతున్నాడు ప్రభువు? చూడండి, 5వ వచనం, వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది. ఈ చీకటిలో ఈ వాక్యం అనే వెలుగు ఏం చేస్తుంది? ప్రకాశిస్తుంది. ఈ వాక్యము వినపడినప్పుడు వెలుగుకరమైన జీవితమును తెచ్చుకోవాల్సింది పోయి, జీవితాన్ని మార్చుకొని వెలుగులోనికి రావాల్సింది పోయి ఏం చేస్తున్నారంట? వాక్యాన్ని గ్రహించట్లేదంట, వాక్యాన్ని అసలు శ్రద్ధ పెట్టట్లేదంట. ఇది నాకు కాదులే అనుకుంటున్నారంట. ఇంకొక లోకం ఎక్కడుందిలే అనుకునే అవగాహన లేకుండా అమాయకంగా జీవితాలను బూడిద చేసేసుకుంటున్నారు. ప్రియులరా, తర్వాత నిత్యము వేదనకరమైన పరిస్థితుల్లో వారి యొక్క పరిస్థితులు గందరగోళంగా ఉంటాయని దేవుడు ముందుగానే అలాంటి స్థితి కాకుండా నీ జీవితంలోనికి వెలుగును నింపుకో. ఎప్పుడు ఆరిపోతుందో తెలీదు. చీకటి ఉండగా ఒకవేళ ఆరిపోతే ఏమైపోతుంది? తర్వాత ఏమైనా ఉపయోగమా? ఏ మాత్రము ప్రయోజనం లేదు. అందుకనే ఈ నాయకుడు చెబుతున్నాడు, నేను వెలుగులో ఉన్నాను, మీరు కూడా ఈ వెలుగులోనికి రండి. ఈ వెలుగులోనికి రావాలంటే ఇలాంటి స్వభావ లక్షణాలు కలిగి మీరు నా యొక్క పాదాల దగ్గరికి రండి. ఇదిగో నేను ఏ స్థానంలో ఉన్నానో మిమ్మల్ని ఉన్నతమైన స్థానంలో నిలబెడతాను అని ఇంత గొప్పగా దేవుడు నన్ను ప్రేమించి చెబుతుంటే, ఏమండి, వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది. కొన్ని ప్రాంతాలలో వాక్యము నిత్యము వినపడుతున్నా కానీ దేవుణ్ణి స్వీకరించట్లేదంటే ఏంటి? వెలుగులోనికి రాలేకపోతున్నారు, చీకటి సంబంధులుగానే ఉండిపోతున్నారు. చూడండి, తప్పు చేయాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కువగా ఎక్కడ చీకటిగా ఉందో అక్కడ కూర్చొని ప్రశాంతంగా తప్పులు చేస్తూ ఉంటారు. ఆ చీకటిలోనే ఉండాలని ఆశపడుతూ ఉంటారు. కానీ వెలుగు సంబంధమైన ఆలోచనలు కలిగి వెలుగులోనికి వస్తే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో కూర్చోబెడతానని దేవుడు చెబుతూ ఉన్నాడు. మనందరి పట్ల నిజంగా దేవుని ప్రేమ, సృష్టి నిర్మాణకు కారకుడైన ఆయన ఏమిస్తానంటున్నాడు? నీకు నాకు కూడా వెలుగునిస్తానంటున్నాడు. ఈ వెలుగుని మనము అసలు పొందుకోలేని స్థితిలో ఉన్నాము అంటే ఇంకా మనకంటే అమాయకులు ఎవరూ లేరండి. ఇంత వాక్యం వినపడుతున్నా కానీ వెలుగు సంబంధమైన జీవితంలోనికి రాలేకపోతూ, ఈ వాక్యములో ఇది సత్యము కదా, అవును కదా, మనము చీకటిలో ఉండగానే కన్ను మూస్తే మన బిడ్డల పరిస్థితి ఏంటి? మన భవిష్యత్తు ఏంటి? అయ్యో, పిల్లలను ఉన్నతమైన స్థానంలో ఉంచాలి, పిల్లల జీవితాలలోని వెలుగులు నింపాలి, పిల్లల్ని బాగా ఉన్నతమైన స్థానంలో నింపాలి అనే ఆలోచన కలిగి ఉండాలి. కానీ పెద్దవారే తప్పులు చేస్తూ ఉంటే పిల్లలు ఎలాగా మంచి మార్గంలోనికి వస్తారు? ఏమండి, తండ్రి తాగుతూ ఇష్టం వచ్చినట్లుగా సిగరెట్లు తాగుతూ వ్యభిచార సంబంధమైన కార్యాల్లో ఉంటూ పిల్లలకు నీతి సూత్రాలు చెబితే పిల్లలు వింటారా? చెప్పండి, పిల్లలు వింటారా? ఏమాత్రం కూడా వినరు. పెద్ద చెప్పొచ్చాడండి అని చెప్పేసి అంటారు. అందుకని నాయకుడు ఏం చెప్పాడు? నేను ఎలా ఉన్నానో అలా ఉండమని చెప్పాడు. మనము కూడా ప్రభువుని ధరించుకున్న తర్వాత నాయకుని యొక్క స్వభావాలు కలిగి మనం ఉంటూ మన పిల్లలను ఎలాంటి నాయకత్వ లక్షణాలను నేర్పించాలి. కొంతమంది అలా ఉన్నారు. పెద్దవాళ్ళు చేసే తప్పులన్నీ చేసుకుంటూ ఉంటారు. పిల్లల్ని నువ్వు అది చేయకూడదు, ఇలా ఉండాలి అంటే వీడు సిగరెట్ తాగుతూ ఉంటాడు, పిల్లగాడిది తప్పు అంటాడు. ఇప్పుడు తండ్రి ఏది చేస్తాడో పిల్లగాడిది ఖచ్చితంగా చేస్తాడు. ఇతను క్రమమైన మార్గంలో ఉంటే ఖచ్చితంగా బిడ్డలు కూడా సక్రమైన మార్గంలోనికి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి, వస్తారు. అందుకే నన్ను ప్రేమించి సంఘంలోనికి చేర్చి ఆ నాయకుని యొక్క స్వభావాలు ధరించుకుంటే
మన వెనుక ఉన్నవారు కూడా మన స్వభావాలు నచ్చి, మన విధి విధానాలు నచ్చి దేవుళ్ళలోనికి రావటానికి ఇష్టపడతారు. ముగించుకుందండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనం చూడండి. చూడండి, నాయకుడు నేనే అల్ఫయు ఒమేగయు, మొదటివాడును కడపటివాడును, ఆదియును అంతమునై ఉన్నాను. ఏమై ఉన్నాడు? ఏమై ఉన్నాడు ఆయన? సమస్తము ఆయనే. సమస్తము ఆయనే. సృష్టి నిర్మించింది ఎవరు? దేవుడే. అలాంటి నిర్మాణకుడు చెబుతున్నాడు ఏమని? నేను పవిత్రుడను, నేను నీతిమంతుడును, నేను యథార్థవంతుడను. నన్ను ధరించుకున్న మీరు కూడా అలా ఉండండి. అలా ఉంటే మీరు కూడా మరణాన్ని జయించగలుగుతారు, నిత్య జీవాన్ని పొందుకుంటారు అని చెప్పేసి చెబుతున్నాడు. నిజంగా ఇలాంటి నాయకుడు, ఎంతగా ప్రేమించే నాయకుడు అసలు మనకి ఇక్కడ ఎక్కడా దొరకడండి. ఇక్కడ ఎక్కడా దొరకడు. అలాంటి నాయకుడు కావాలి అంటే ఒక దగ్గరికి రావాలి. ఎక్కడికి? దైవ గ్రంథం దగ్గరికి రావాలి. బైబిల్ దగ్గరికి వస్తేనే ఆ నాయకుని యొక్క విలువ తెలుస్తుంది, ఆయన జీవన విధానం తెలుస్తుంది. ఆయన జీవన విధానం తెలిసినప్పుడు ఆయన నా నాయకుడని చెప్పుకుంటున్న నీవు నేను కూడా ఆ మార్గంలో నడవగలం. అంతేగాని ఏదోలే అలవాటుగా, ఆచారంగా కొన్ని చోట్ల చూస్తున్నాం కదా, సీరియల్ కొన్ని వారాలు వస్తే నీ పట్ల ఈ కార్యం జరిగిద్ది. అంతా మాయేనండి, ఏమీ లేదు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మనసు పెట్టి ఆలోచించండి. ముందు నాయకుని యొక్క స్వభావాలను ధరించుకోండి, నీతిగా బ్రతకటం నేర్చుకోండి, యథార్థవంతులుగా ఉండటం నేర్చుకోండి. సమాజంలో నుంచొని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నాలో పాపముందని మీలో ఎవడు నిరూపించగలడు అన్నాడు అంటే ఆ స్థాయిలో నీవు నేను కూడా ఉండాలనేది ఆయన చెబుతున్నాడు. ఈ యొక్క లక్షణాలు నేనుండను, ఆయనకి మాత్రమే చెల్లుబాటు అవుతుంది, ఆ స్థాయిలో నేను ఎలా ఉండగలనంటే ఖచ్చితంగా ఉండగలిగే స్థాయిలో ఉంటాయి కాబట్టే నీకు నాకు ఉండాలని చెబుతున్నాడు. సాధ్యం అయ్యాయి కాబట్టే మనకు చెబుతున్నాడు. నాకు సాధ్యం కాదండి, నేను పొద్దున వెళ్తే సాయంత్రానికి పనికి వెళ్ళి రావాలి ఖచ్చితంగా. పౌలు గారు ఏం చేశాడు? సువార్తను ప్రకటిస్తూ డేరాలు గుట్టుకుంటూ ఎవరి మీద కూడా భారం పెట్టుకోకుండా ఎందుకు అంతటి పరిచర్య చేశాడు? మనం కూడా అంతే. మన యొక్క పనులు, విధి విధానాలన్నీ కూడా చేసుకుంటూ దేవునిలో భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ ఇలాంటి గుణగణాలు కలిగి మనం ఉండాలి. సృష్టికర్త అయిన అంతటి మహనీయుడే అలాగ జీవిస్తూ మనకి మార్గాన్ని చూపిస్తూ నీ కోసం నా కోసం ప్రాణం పెడితే అసలు మనము ఆ యొక్క స్వభావాలు లేకపోతే నిజంగా మనకంటే అమాయకులు ఎవరో లేరు ప్రియులారా. దయచేసి గమనించండి. నాయకుని స్వభావాలు లేకుండా, నాయకుడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, నాయకుడు అంటే మళ్ళీ ఈ లోక నాయకుల్లో గెలిపోయారు మీరు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క స్వభావాలు కలిగి ఉంటేనే ఆయన యొక్క మార్గంలో మనం వెళ్ళగలం. ఇంకొకటి, ఆయన నా రక్షకుడని చెప్పగలిగే స్థాయిలో మనం ఉండగలం. చెప్పుకోవటం కాదు, ఖచ్చితంగా చేసి చూపించే సామర్థ్యం కలిగి మనం ఉండాలి. ఖచ్చితంగా సాధ్యమవుతుంది. సాధ్యం కాని అంటూ ఏమీ లేదు. మనకు సాధ్యమయ్యేదే మన ముందు పెట్టాడు. కాబట్టి ప్రియులారా, మనల్ని ప్రేమించి ఎందుకు ఈ మాటలు మనకు తెలియజేస్తున్నాడు అంటే నాయకుడు వచ్చే సమయం దగ్గరకు వచ్చింది, అతి సమీపంలో ఉన్నది. చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా కేర్ఫుల్గా ఉండండి. నేను గతంలో కూడా చక్కని సందేశం, ఆ దినమును గూర్చి జాగ్రత్త అని ఒక సందేశం యూట్యూబ్లో ఉంది. మీకు కుదిరితే చూడండి. నిజంగా ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుంది. ఆ మెసేజ్ విని ఒక పెద్ద ఆయన, ఒక సేవకుడు నాకు ఫోన్ చేసి అడిగితే నేను అసలు తర్వాత నేను చూశానండి. ఈ సందేశము నిజంగా దేవుడు ఎందుకు అందిస్తున్నాడు అంటే మనము జాగ్రత్త పడటానికి. ఆ నాయకుడు రానై ఉన్నాడు, మన నాయకుడు రానై ఉన్నాడు గ్రహించి ప్రతి ఒక్కరూ కూడా ఎలా ఉండాలంటే మెలకు కలిగి ఉండండి. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వివేకముతో
ఈ యొక్క స్వభావాలను ధరించుకొని ఉన్నతంగా మనము దేవునిలో ఎదిగే పిల్లలముగా ఉంటూ మరి దినదినము కూడా నాయకుని యొక్క స్వభావాల్లో అభివృద్ధి చెందుతూ ప్రతి ఒక్కరూ ఉండాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, నాయన మమ్మల్ని ప్రేమించి తండ్రి, సృష్టి నిర్మాణకు కారకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మా కోసం నాయన ప్రభువా ఈ భూమి మీదకి వచ్చి ప్రాణాన్ని ఇచ్చి తండ్రి మా కోసం ఇంత త్యాగాన్ని చేసి ఇదిగో ఇలాంటి స్వభావాలు కలిగి మీరు జీవించాలి అని తండ్రి మాకు నేర్పించాడు ఆ మహనీయుడు. అయ్యా, ఆ మహనీయుని యొక్క బాటలోనైనా ప్రభు మేము నడిచే విధముగా ఉండటానికి కృపను అనుగ్రహించండి. అయ్యా, మమ్మల్ని మీరేమీ పెద్దగా ధనాన్ని ఇవ్వమనట్లేదు తండ్రి. మా పట్ల మీరు ఆశించేదంటూ ఏమీ లేదయ్యా. యథార్థవంతులుగా బ్రతకమంటున్నారు, నీతిమంతులుగా బ్రతకమంటున్నారు తండ్రి. మాలో ఏ పాపము ఉండకూడదు అని నాయన ప్రభా మీరు చెబుతున్నారు తండ్రి. ఇలా ఉంటే మా యొక్క జీవితానికి శ్రేయస్కరమని నాయన ప్రభా మీరు చెబుతున్నప్పటికీ కూడా నాయన ప్రభా కొందరు గ్రహించలేని స్థితిలో ఉన్నారు, చీకటిలోనే ఉంటున్నారు తండ్రి. దయతో వారిని వెలుగులోనికి ఏ విధంగా తీసుకురావాలో నాయన ప్రభా కృప చూపండి, వారిని కనికరించండి, వెలుగులోనికి త్వరగా రావడానికి నాయన ప్రభా మీరు ప్రేరేపించండి తండ్రి. మీరు రానాయి ఉన్నారని, ప్రభువు రానాయి ఉన్నాడని గ్రహించి ప్రతి విషయంలో మేము జాగ్రత్త పడుతూ మాలో ఉన్న నాయన ప్రభా ఏ అవిధేయత ఉన్నా కానీ విడిచిపెట్టి నా తండ్రి నాయన ప్రభా మీకోసం విధేయులముగా బ్రతికే పిల్లలముగా ఉంటూ నాయకుని యొక్క స్వభావాలు ధరించుకోవాలని ఆసక్తి కలిగి మేమందరము కూడా నాయన ప్రభా మీకోసం బ్రతికే పిల్లలముగా ఉండడానికి కృప చూపమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మిక్కిలి వినయంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.